సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సో మనకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ నోటీస్ ఏంటనేది ఒకసారి మీరు పరిశీలించండి. సో ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే మనకి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మనకు జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్, ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి నెల 25వ తారీఖు వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకి రెస్పాన్స్ సీట్ అనేటువంటిది మనకి సో ఎస్ఎస్సి వెబ్సైట్లో మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఇవ్వడం జరిగింది. అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ సీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కీ, అలానే మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ షీట్ అనేది మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మరి దానికి సంబంధించి మనకి ఇక్కడ సో వెబ్సైట్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ssc.gov.inకి వెళ్ళండి. అందులో గ్యారంటీగా మీరు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేది మీకు గ్యారంటీగా డౌన్లోడ్ అవుతుంది. అలానే దీనికి టైం కూడా ఇచ్చారండి మనకి. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్చి 4వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుండి మీరు గమనించినట్లయితే మనకి సో ఇదే నెల మనకి మార్చి 9వ తారీఖు వరకు కూడా మీకు సో ఈ రెస్పాన్స్ సీట్ అనేటువంటిది ఆ వెబ్సైట్లో మీకు లభిస్తుంది. అయితే ఇక్కడ టైం గమనించాలి మనకి. సో ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ సో 9వ తారీఖును కానీ తీసుకున్నట్లయితే మనకి మార్చి 9వ తారీఖున సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆ సీట్స్ అనేటువంటివి మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ అవైలబిలిటీలో ఉండవండి. కాబట్టి కంపల్సరీగా మీరు ఏం చేస్తారు అంటే సో 100 రూపీస్ కానీ మీరు పే చేసినట్లయితే మనకి గ్యారంటీగా దానికి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ అనేది మీకు లభిస్తుంది. అంటే మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్లో మీకు ఎన్ని కీలు కరెక్ట్గా వచ్చాయి, సో ఎన్ని కీలు తప్పులు వచ్చాయి, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనేటువంటిది మొత్తం కూడా మనకి ఈ రెస్పాన్స్ షీట్లో మనకి కనబడుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు సో ఎలా చూడాలి అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి మనకి ఇక్కడ క్లిక్ ఇన్ లాగిన్. సో మీరు లాగిన్ అయినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకి యూజర్ ఐడి అడుగుతుందండి. సో మీకు ఇచ్చినటువంటి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ కానీ ఏదైతే ఉందో సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి క్లిక్ ఆన్ ఆన్సర్ కీ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషను, సో డేటు, తర్వాత ఎండింగ్ డేట్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మొత్తం రెస్పాన్స్ షీట్ ఇలా ఉంటుంది. అలానే నెక్స్ట్ వన్ చూడండి ఛాలెంజింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాగిన్ చెప్పి రాసినట్లయితే క్యాండిడేట్ సంబంధించినటువంటి లాగిన్ అంటే మీ లాగిన్ ఐడి అలానే పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మనకి సో ఇక్కడ క్లిక్ ఆన్ ది ప్రాసెస్ ఆఫ్ పేమెంట్ అంటే ఈ పేమెంట్ ఏదైతే 100 రూపీస్ మీరు పే చేయాలో సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది లభిస్తూ ఉందండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ చూడండి క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ కానీ మీరు చేసినట్లయితే పేమెంట్ అయిపోయిన తర్వాత సో మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ. సో ప్రతి కాలం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్కి సంబంధించినటువంటి సో కాలమ్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం ఫిల్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ బటన్ ఇక్కడ కానీ మీరు సబ్మిట్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే సో అప్పుడు మీకు యువర్ ఛాలెంజ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి సో మనకి ఇక్కడ షీట్ అనేటువంటిది లభించడం జరుగుతుంది. కాబట్టి సో మీరు గమనించండి గ్యారంటీగా ఏం చేస్తారు అంటే సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని ప్రతి ఒక్కరు కూడా సో వెబ్సైట్కి వెళ్ళి కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చండి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సో సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.